హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సరదాగా. ఈ వీడియోలో మీకు ఒక మంచి ఎగ్ కర్రీ రెసిపీని చూపిస్తాను. ఈ కర్రీలో మునక్కాడ, శనగపప్పు, ఆలూని కూడా యూజ్ చేశాను. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. ఇది చపాతీ అండ్ రైస్లోకి ఈ కర్రీ చాలా బాగుంటుంది. అది ఎలాగో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియోని చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రెసిపీని స్టార్ట్ చేద్దామా? ఈ రెసిపీ కోసం ఒక కప్పు శనగపప్పుని 2 hours ముందుగా నానబెట్టుకోవాలి. బాగా నానిన శనగపప్పులో ఒక 6-7 బంగాళదుంప ముక్కల్ని కూడా వేసుకుని 2 to 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హోల్ గ్రెయిన్ మసాలాలు కూడా వేసుకోవాలి. మసాలాలు కొంచెం వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని వేసుకోవాలి. ఆనియన్స్ కూడా లో ఫ్లేమ్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న మునక్కాడ ముక్కల్ని వేసుకోవాలి. మునక్కాడ కూడా ఆయిల్లో బాగా మగ్గాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఇలా కుక్ చేసుకుంటే మునక్కాడ మెత్తగా అవుతుంది. చూడండి మనకి ఎంత బాగా తెలుస్తుందో. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారము, కొంచెం పసుపు వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని 1 నిమిషం బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనకి మునక్కాడ కూడా బాగా కుక్ అయిపోయింది కాబట్టి ఇందులో మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న శనగపప్పు, ఆలుని వాటర్తో పాటు ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక ఫైనల్గా బాయిల్ చేసి కొంచెం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇక ఫైనల్గా ఒకసారి బాగా మిక్స్ చేసి మరొక 2 to 3 minutes కుక్ చేసుకోవాలి. అంతే అండి. కొంచెం కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు, ఆలు, మునక్కాడ గుడ్డు కూర రెడీ అయిపోయినట్టే. చపాతీ, రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. డెఫినెట్గా మీకు ఈ రెసిపీ నచ్చుతుంది. మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్న కామెంట్లో చెప్పండి. కీప్ వాచింగ్ కాసేపు సరదాగా.